కృష్ణ కావాలి అని వెక్కుతుంది. ఆమె కన్నీళ్లు చూస్తున్న సిద్ధాంత్ గారు సిన్హా కుటుంబంలో ఇంటి కోడళ్ళకి, అల్లుళ్ళకి ప్రాణగండం తరతరాలుగా ఉందే అమ్మ. కానీ మీ అమ్మా నాన్న ఆ విషయం పెద్దగా పట్టించుకోలేదు. అదే వారి ప్రాణాలు తీసింది. వాళ్ళు చేసిన తప్పు నువ్వు చేయకు. ఇది ఇక్కడితోనే ఆగిపోవాలి. అది నీ చేతుల్లోనే ఉంది. తప్పకుండా సిద్ధాంతి గారు నాకు కొంచెం సమయం ఇవ్వండి. పూజ కోసం అన్నీ రెడీ చేసుకుంటాను. అలాగే తల్లి జాగ్రత్తగా నీ మనసులో ఎలాంటి తప్పు ఆలోచనలు రాకుండా చూసుకో. సనాని అక్కడి నుండి బయలుదేరిన రాధిక ఆ రోజంతా డల్ గా ఉండి అతనికి అనుమానం వచ్చేలా చేసి మళ్ళీ తనే నార్మల్ చేస్తుంది. కృష్ణ తనతో మాట్లాడితే ఏదో ఒక టైంలో తన ప్రేమతో డిస్టర్బ్ చేస్తాడని అతనితో 2 వీక్స్ నో కాల్స్ నో మెసేజెస్ అని కండిషన్ పెట్టింది. ఇప్పుడు కూడా సగం భర్త అయిన అతనికి ప్రాణగండం ఎటువైపు నుండి వస్తుందో తెలియక బ్రెయిన్ డెడ్ స్టేజ్ లోకి వెళ్ళేది. రాధిక స్ట్రాంగ్ లేడీ కాబట్టి సిద్ధాంత్ గారి మాటలు విని ఆ షాక్ నుండి వెంటనే తేరుకొని తనేం చేయాలో ఒక ప్లాన్ రెడీ చేసుకుంటుంది. స్టోరీ నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, కమెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీలో ఎవరికైనా నాకు హెల్ప్ చేయాలి అనిపిస్తే దయచేసి ప్లీజ్ 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 హెల్ప్ చేయండి. నా సిచ్యువేషన్ ఎంత వరస్ట్ గా ఉందో అంత వరస్ట్ గా ఉంది. సో నేను స్టోరీస్ ఇవ్వకపోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే నాకు చిన్న చిన్న పిల్లలు ఉండటం వల్ల. సో వాళ్ళు ఏమవుతుంది అంటే ఒకళ్ళు నిద్రపోతే ఒకళ్ళు మేలుకుంటున్నారు. ఇంకొకళ్ళు నిద్రపోతే ఒకళ్ళు మేలుకుంటున్నారు. అంటే ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు అన్నమాట. ఒకేసారి ఇద్దరు నిద్రపోరు. అందువల్ల ఏమవుతుంది అంటే నేను వీడియోస్ రెడీగా పెట్టుకున్న వాయిస్ ఓవర్ చెప్పే దగ్గర అస్సలు అవ్వట్లేదు. నైట్ టైమ్ చెప్పాల్సొస్తుంది. నైట్ టైమ్ 11:00 తర్వాత నా పనులన్నీ కంప్లీట్ చేసి వాళ్ళిద్దరిని పడుకోబెట్టి నేను వాయిస్ ఓవర్ చెప్పే టైంకి ఆల్మోస్ట్ ఒక 2, 3 వీడియోస్ మీరు అడుగుతున్న ఆ మినిమం వీడియో ఇవ్వాలి అన్నా గానీ నాకు 1 అవర్ పడుతుంది. ఇప్పుడు ఇంకా ఎక్కువ వీడియోస్ ఇవ్వాలనుకుంటున్నాను కాబట్టి 2 అవర్స్ అవ్వచ్చు, 3 అవర్స్ అవ్వచ్చు. ఎందుకు అంటే వ్యూస్ రానప్పుడు ఇంత ఎఫర్ట్స్ పెట్టి ఇంత నిద్ర మానుకున్న వేస్ట్‌గా అనిపిస్తుంది. నాకున్న హెల్త్ ఇష్యూస్, నాకు డయాబెటిస్ ఉందని ఆల్రెడీ చాలా మందికి చెప్పాను నేను వీడియోస్‌లో. ఆ డయాబెటిస్ వల్ల టాబ్లెట్లు వేసుకున్నప్పుడు చాలా నిద్ర వస్తుంది. అది ఆపుకొని వాయిస్ ఓవర్ చెప్పే ఇదిలో నేను లేకుండే. అందుకే 2 మంత్స్ నుంచి కూడా వీడియోస్ ఆపేశాను. సో ఇప్పుడు మాత్రం రెగ్యులర్ చేస్తాను. బట్ ఇంకా 1 మంత్ టైం పడుతుంది నాకు నేను రెగ్యులర్ చేసి మీకు ఫుల్ ఫ్లెడ్జెడ్‌గా నేనంటూ మీకు డైలీ వీడియోస్ ఇవ్వడానికనేది ఇంకా 1 మంత్ పడుతుంది. బట్ మధ్య మధ్యలో ఇస్తూనే ఉంటాను. ఫస్ట్ అకౌంట్‌లో ఛానెల్‌లో ఇస్తాను. అండ్ సెకండ్ ఛానెల్‌లో గూడా ఇస్తాను. వన్స్ మా పాప స్కూల్‌కి వెళ్తే నాకు కొంచెం వర్క్ నేను ఫ్రీ అవుతాను. నాకు ఆహ్, ఒకళ్ళే ఉంటారు కాబట్టి హ్యాండిల్ చేసుకొని డేలో అయినా వాయిస్ ఓవర్ చెప్పుకొని ఏదో ఒక రకంగా మీకు వీడియోస్ అనేవి అందించడానికి మాక్సిమం ట్రై చేస్తాను. కానీ మీరు చేయాల్సిందేంటంటే నాకున్న ఈ ప్రాబ్లమ్‌కి సొల్యూషన్‌గా మీలో ఎంతో కొంత అమౌంట్ అనేది హెల్ప్ చేయండి. అలాగే స్టోరీ నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. ప్లీజ్, 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 ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.